నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బేగంపేటలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల సదస్సు. వికలాంగులకు ఆత్మస్థైర్యాన్ని పెంచాలని పారా స్పోర్ట్స్ ఏర్పాటు చేశామన్న ఫౌండర్ ఆదిత్య. నాగర్ కర్నూలు జిల్లా బౌరాపురం చెంచుపెంటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పర్యటన. ITDA ఆధ్వర్యంలో ఆదివాసీ చెంచులకు ROFR భూమి పట్టాల పంపిణీ. విశాఖ జిల్లా కసింకోట మండలంలో వెనుక నుంచి లారీని ఢీకొన్న కారు. ఇద్దరికి తీవ్ర గాయాలు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం విహారయాత్రకు వెళ్తుండగా ఘటన. కార్తీక దీపాలతో శోభయానంగా కలకలలాడుతున్న జ్ఞాన ప్రసునాంబ సమేత వాయులింగేశ్వరుడు. శివనామ స్మరణంతో మారుమ్రోగుతున్న శివాలయాలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, బేగంపేటలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదిత్య ఫౌండేషన్ ఫౌండర్ ఆదిత్య మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు వికలాంగుడిని అయినా తను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానని, తనలాగా ఇతరులు కష్టపడకూడదని, వికలాంగులు అందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని ఈ ఫౌండేషన్ను నిర్మించానని ఆదిత్య అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా IAS శైలేందర్ కుమార్, నటి మంచు లక్ష్మి, మోడల్ శిల్పారెడ్డి పాల్గొన్నారు. आदित्य कम फ्रेंड आदित्य जी कम फ्रेंड सेटिंग वॉलीबॉल PSF CRPF या But I have to sit in there. I just did after the X-ray. Yes sir, please. There you go. So what I was saying, that this is all we have to build a proper. Let's see. All the best. అదే ఈ ఫోటో తీసుకొని एक और बार सब साइड पे आ जाइए. नहीं I have to. When you hit this way, then it will ఫస్ట్ ఏషియాలోనే మొట్టమొదటి రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ ట్రైనింగ్ అకాడమీ ఫర్ పారా అథ్లీట్స్. ఏదన్నా డిజేబిలిటీ రాగానే లైఫ్ అయిపోయింది అనుకుని డిప్రెస్ అయ్యే వాళ్ళందరికీ వాళ్ళు ఒక స్పోర్ట్ ఆడి మెడల్స్ సంపాదించే స్థాయికి తెచ్చింది ఆదిత్య మెహతా ఫౌండేషన్. అండ్ ఈరోజు ఇంతమంది డిగ్నిటరీస్ సపోర్ట్ మాకు దొరికినందుకు ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఈ అకాడమీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్స్. ఇప్పుడు నిరుత్సాహపడే అవసరమే లేదు. ఆల్ ద డిసేబుల్ పీపుల్ విల్ హ్యావ్ అ లైఫ్ అండ్ మోటివేషన్ టు లివ్ అండ్ earn medals for the country. Thank you, madam. Designation. Your name and Hi.
నా పేరు శిల్పారెడ్డి అండ్ నేను గత 7 years నుండి ఆదిత్య మెహతా ఫౌండేషన్కి ట్రస్టీగా ఉన్నాను. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో లాంగ్ జర్నీ. ఇది ఒక డ్రీమ్ లాగా మొదలైంది, కానీ ఈరోజు రియాలిటీ అవుతుంది. అండ్ ఈ డ్రీమ్ మాది కాదండి, ఆదిత్య మెహతా గారిది. అండ్ తన యాక్సిడెంట్లో కాలు పోగొట్టుకున్న తర్వాత ఈ గూగుల్ టు సీ ఏదైనా సపోర్ట్ దొరుకుతుందని, కానీ ఆశ్చర్యంగా సర్ప్రైజింగ్లీ ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ ఎలాంటి హెల్ప్ తనకి దొరకలేదు ఇంటర్నెట్ పైన. సో హీ థాట్ నాలాంటి ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నారు. దట్స్ వెన్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ స్టార్టెడ్. అండ్ ఈరోజు ఈ ఫస్ట్ ఏషియాలోనే మొట్టమొదటి అకాడమీ ఫర్ రీహాబిలిటేషన్ బాగా నెరవేరుస్తూ వచ్చారంటే ఇట్స్ రియలీ కమెండబుల్. ఈరోజు వాళ్ళ నాన్నగారిని అప్రిషియేట్ చేయాలి. ఆయనకున్న ఒక బిల్డింగ్ ఆదిత్యకి ఇచ్చి ఇంకా చాలామంది తారా అథ్లీట్స్ని తయారు చేసి మన ఇండియాని రిప్రజెంట్ చేయడానికి ఆయన సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా నాకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అండ్ ఆదిత్య మనసు పెట్టడం ఆలస్యం, కానీ whatever he puts his mind to, he will achieve, and I wish him all the very best. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం బౌరపురం చెంచుపెంటలో ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆదివాసీ చెంచులకు ROF భూమి పట్టాలు, దోమతెరల దుప్పట్లు, సోలార్ లైట్లు ITDA ఆధ్వర్యంలో పంపిణీ చేసినారు. నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దట్టమైన అడవిలో వెలిసిన చెంచుల ఆరాధ్య దైవమైన బౌరమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్యే దంపతులు, DFO జోజీ దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ వైపు చిన్న పెద్దయ్య వాతావరణం లేదు. ఫారెస్ట్ అధికారులు అంటేనే ఒక ఘర్షణ వాతావరణం ప్రజాప్రతినిధులకు ఉండేది. తర్వాత మంచి సానుకూలంగా వాళ్ళు రావడం. అంతెందుకు కదిలివనం కార్యక్రమం చేపట్టినప్పుడు అపోజ్ చేయాల్సింది, వ్యతిరేకించాల్సింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అట్లా కాకుండా ఏమే పెంటలు వస్తాయి అక్కడ నేను 2-3 సార్లు పోయినప్పుడు అక్కడ వాళ్ళకే ఉపాధి దొరకాలనే ఆలోచనతో నిబంధన పెట్టి ఫారెస్ట్ అధికారులు మన్ననూరులో వాళ్ళకు అకామిడేషన్ వచ్చినటువంటి యాత్రికులకు అకామిడేషన్ ఇచ్చి, ఉండడానికి అన్నీ ఇచ్చి, వంట చేసి అక్కడనే తినిపించి పంపించడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు ఇచ్చే డబ్బులతోన. ఆ డబ్బులు ఏందో మా చెంచులకు ఇవ్వాలి, వాళ్ళే వంట చేయాలి, వాళ్ళకే ఉపాధి ఇవ్వాలి, వాళ్ళ మూటలు ముళ్ళలు ఏమైనా మోస్తే మొయ్యాలి, వాళ్ళకి ఏమైనా సహకారం దొరకాలి అనే ఆలోచనతోన ముందుకు పోతుంటే మన వాళ్ళు కొంచెం తెలిసి తెలియక, లేదంటే వేరే వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడం వల్ల అక్కడి నుంచి వస్తే మూటలు ఎక్కువ మోస్తే మాకు పైసలు ఎక్కువ వస్తాయని ఒక భ్రమలో మనల్ని ఉంచి మనకు ఇక్కడ వచ్చే యాత్రికులకు కూడా అందరి పిల్లలు ఇప్పుడు పాట పాడినట్టు అందరి పిల్లలు ఇవి పచ్చగెలుతుందంటే మా పెంట మీద గిడ్డి పచ్చగెలుతుంది. మాకే కనీసం దున్నుకొని బతికి కూడా దుర్గులు లేవు. కనీసం ఏదైనా మాకు ఇచ్చింది ఆటోలు ఇచ్చినారు, ఏదైనా ఆరోగ్యం బాగాలేకుండా ఊరిపోతున్నారు, చేపించుకుంటారు, కొంచెం న్యాయం బాగుంది. ముఖ్యమైన తిండిక గతి లేకుండా మాకు ఒక గడ్డలు పోతేనేమి, గడ్డ దిగాలని ఏమిపోయినవి. అక్కడ నిద్ర పొలం పోతే అక్కడ పడి చర్లాలు పడి అక్కడ చచ్చిపోయి మొన్న పిల్లడు చచ్చిపోయినాడు గడలు తిని. మాకు ముఖ్యమైనది తిండికి గింజలు లేవు, మంచి సౌకర్యం లేదు, మించుకుండాలి, ఆరోగ్యం పెంచుకుండాలంటే ఏమంటావు? మన చేతి ఆచారం లేనిది, కడుపుకు అన్నం లేనిది మనం ఏమి ఆరోగ్యంగా ఉంటాం? ఏం పని చేసుకుని ఆటో కిరాయి రాని పని 4,000 దేనికి కట్టాలి? మేము ఏం పని చేసి కట్టాలి? కార్తీక 4వ సోమవారం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని శివాలయాలన్నీ శివనామ స్మరణంతో మారుమ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని పూజలు, కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఇక ఈ కార్తీక దీపాలు వెలుగుల్లో ఆలయ పరిసర ప్రాంతాలు శోభయానంగా కలకలలాడుతున్నాయి. భక్తులతో ఆలయాలు కిక్కరిసిపోతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు భక్తులకు మెరుగైన ఏర్పాట్లు చేశారు.
విశాఖ జిల్లా కసింకోట మండలం బయ్యవరం హెరిటేజ్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది. వెనక నుంచి లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి నుంచి విశాఖపట్నం విహారయాత్రకు వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది. వీరిద్దరూ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వాసులు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం కారులో 4 ఫ్రెండ్స్తో వెళ్తుండగా బయ్యవరం హెరిటేజ్ సమీపంలో ముందుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో లారీ వెనుక భాగాన్ని కారు ముందు భాగం ఢీకొనగా ముందు సీట్లో కూర్చున్న వాళ్ళకి తీవ్రంగా గాయపడ్డారు. వెనుక గాయపడిన వారి ఇద్దరిని ప్రథమ చికిత్స కోసం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్కు తరలించారు. ముఖ్యమంత్రి జగన్ను యనమాల రామకృష్ణుడు విమర్శించడం హాస్యాస్పదం. జగన్ ముఖ్యమంత్రి అవ్వడం పేదలు బడుగు బలహీన వర్గాల అదృష్టమని వైకాపా ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన తూని ఎస్ అన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు యనమాల కన్నా దొంగల ముఠ ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? బొగ్గు మొదలుకొని ఇసుక వరకు దోపిడీ చేశారు. చంద్రబాబు రాజకీయ జీవితంలో యనమాల పోషించిన పాత్ర శకుని పాత్రే అని అన్నారు. చంద్రబాబు చేసే కయోక్తులు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పచ్చ రాక్షసులు అందరూ జగన్పై దాడి చేస్తున్నారు. మీరు వెంట్రుకు కూడా పీకలేరని ఆయన వ్యాఖ్యానించారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు భూములే పంచేయబోతున్నారు వాళ్ళ అనుచరులకి అని చెప్పేసి అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో మీరు ఏం ఉంచారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు భూములు పంచేయగలుగుతారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నేను అన్ని భూములు కూడా పప్పు బెల్లాల్లాగా మీ మంది మాదకులకి మీ బంధువులకి కట్టబెట్టిన మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం తగదని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో ప్రజలు బాగుపడుతుంటే, రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి జరుగుతుంటే చూడలేక నువ్వు చంద్రబాబు నాయుడు చేసే కుయుక్తులు ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. మీకు మళ్ళీ కూడా మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఈ పచ్చ రాక్షసుల నుంచి ఈ రాష్ట్రాన్ని ప్రజలు సొంతంగా కాపాడుకున్నారు. ఈ పచ్చ రాక్షసుల గుంపంతా ఏకమై చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. ఆయన వెంట్రుకు కూడా పీకలేరని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. రామకృష్ణ గారు తుని నియోజకవర్గం విషయానికి వచ్చేసరికి మీరు బడి, గుడి, చెరువు, శ్మశానం, పోలీస్ స్టేషన్, మరుగుదొడ్లు కూడా వదలకుండా దోచుకున్నారు. మీరు అన్ని ఆక్రమించుకుని అమ్ముకున్నారు. మీరా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పేసి ఒక్కసారి వెనక్కి చూసుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఆయన ఏదో 12 రకాల దోపిడీలు చేస్తున్నట్టు ఈ 6 నెలల్లో రకరకాలుగా విమర్శించడం జరిగింది. నేను ఒక మాట అడుగుతున్నాను యనమల రామకృష్ణని, నీకన్నా చంద్రబాబు నాయుడు కన్నా దొంగల ముఠ ఈ దేశంలో ఎక్కడ ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మీలాంటి దొంగలు ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. బొగ్గు దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి ప్రతి దాంట్లోని దోపిడీ చేశారు. ఈరోజు మన రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందించే ముఖ్యమంత్రి వచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పేదలు, బడుగులు, బలహీన వర్గాలు అదృష్టం కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఆయన్ని మీరు విమర్శించడం చూస్తుంటే గత చంద్రబాబు నాయుడు తాలూకు రాజకీయ జీవితంలో మీరు పోషించిన పాత్ర శకుని పాత్ర. శకుని విమర్శించినట్టు ఉంది మీరు మాట్లాడుతుంటే అని చెప్పేసి నేను మిమ్మల్ని స్వయంగా చెప్తున్నాను. నేను
సికింద్రాబాద్ కంటోన్మెంట్ 4వ వార్డు నుండి కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ మాచర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్ర సమక్షంలో గడ్డం శ్రవణ్ కుమార్ మరియు అనుచరుడు బీజేపీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ మోడీ సిద్ధాంతాలకు కట్టుబడి యువతకు ప్రాధాన్యం బీజేపీ పార్టీ అని, మిగతా వార్డు వాళ్ళు కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలియజేశారు. చాలా సంతోషం. ఈరోజు కంటోన్మెంట్ యువ నాయకుడు గడ్డం శ్రవణ్ యాదవ్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటి భావనతో గడ్డం శ్రవణ్ యాదవ్ గారు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి నేను నా పార్టీ తరఫు నుంచి పార్టీలో ఆహ్వానిస్తూ వారితో పాటు వారి యొక్క మిత్ర బృందానికి ఈరోజు వారితో పాటు పార్టీలో చేరడం అనేది జరిగిందో వారందరికీ కూడా నేను పేరున నేను స్వాగతిస్తూ పార్టీలో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశంలో యువత ప్రధానమైన పాత్ర ఉన్నది. మోదీ గారు 2 సార్లు గెలవడం కూడా యువతనే దానికి కారణం. ఎందుకంటే దేశంలో అనేకమైన సమస్యలు మనం చూస్తూ ఉన్నాం. అటు సరిహద్దులపై సమస్య కానీ, ఇటు రామ్ జన్మభూమి సమస్య కానీ, లేకపోతే మనకు ఈ యొక్క దేశంలో కానీ రాష్ట్రంలో కానీ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్య, వీటన్నిటిని కూడా అధిగమించడానికి మోదీ ప్రభుత్వం చాలా రకాలైనటువంటి కష్టపడి యువతకు నైపుణ్యం ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు వచ్చేటటువంటి ప్రయత్నంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా, అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఒక మంచి విద్యని బోధించేటటువంటి ఒక ప్రయత్నము. కాబట్టి రేపు జరగబోయేటువంటి కంటోన్మెంట్ బోర్డు ఎలక్షన్స్లో కూడా బీజేపీ కంటోన్మెంట్ బోర్డుని కైవసం చేసుకోవాలి. ఆ లక్ష్యంలో మనం పనిచేయాలి. జనవరిలో ఎన్నికలు జరగబోతాయి. అది మన పార్టీ సింబల్ మీద జరపాలని చెప్పి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం జరుగుతుంది. దాంతోపాటు ఈరోజు ఇంతమంది యువకులు ఉన్నారు, మీ అందరిని కోరుతా ఉన్నాను, రేపు రాబోయేటటువంటి ఒక వార్డ్ ఎలక్షన్స్లో కంటోన్మెంట్ ఎలక్షన్తో బీజేపీ గెలవాలి. ఆ గెలుపుకు మీరు కారకులు కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతూ, ఈ మధ్య కాలంలో కంటోన్మెంట్ నుంచి చాలామంది పార్టీలు చేరారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండల కేంద్రంలో శ్రీ అమ్మా భవానీ జాతర సందర్భంగా రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆచారి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. సర్పంచ్ ధనలక్ష్మి ఎమ్మెల్యేని సన్మానించారు. అనంతరం అశేష భక్తజనుల మధ్య రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కరీంనగర్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ బండి సంజయ్ మరియు కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ జరిపిన సంభాషణ దాదాపు ఏడాది తర్వాత లీక్ అయింది. ఈ ఫోన్ కాల్ రికార్డింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. సార్ నమస్కారం సార్. సార్ నేను గతం కూడా మేము అర్థం చెప్పి అయింది సార్ అండి సార్. సో ఇది ఎక్స్పెండిచర్ గురించి మీరు బాగా పడకండి సార్. అది ఆల్రెడీ సో అది దానికి 1 month టైం ఉంటుంది. రూపీ అయినాకి పంపాను నేను చూసి పంపిస్తే కొంచెం వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది. అక్కడ మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదైనా ఒకటి సార్ వీళ్ళు ఎక్స్పెండిచర్ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి, ఎట్లా అది కరెక్ట్ కాదా ఒక 10 రకమైన వాళ్ళే బుద్ధి పెట్టారు. దానికి ప్రయత్నం చేశాను. నేను ఇప్పటికీ మీకు రోగుంటా సార్. మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోను సార్. మీరు చేసింది ఒక ఫెంటాస్టిక్ పని. మేము మిమ్మల్ని ఎక్కడున్నా ఇండియాలో ఎక్కడున్నా మర్చిపోండి సార్. మేము వాస్తవం గెలిచాక ఫస్ట్ మేయర్ వచ్చి వెళ్తాం కూడా సార్. మీరు కొంచెం దీనికి
ఫాలో అప్ 10th జనవరి వరకు ఫైనలైజ్ అయిపోతుంది. మళ్ళీ మీరు వెంటనే దానికి కూడా ఫాలో అప్ చేసుకోవచ్చు. సో ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. మీ నంబర్ నాకు ఒకసారి మెసేజ్ చేస్తే మీ నంబర్ కూడా సేవ్ చేస్తే ఏదైనా ఉంటే మీరు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. సరే, నేను మళ్ళీ అది చేస్తాను, ఆయన మీకు చూపిస్తాను. అండ్ దిస్ ఎమ్మెల్యే ఎక్కడ డిస్క్వాలిఫై అయ్యిందో అది నేను ఒకసారి మళ్ళీ 1-2 days పేపర్ లో నేను చూసాను. కానీ అది ఒకసారి మళ్ళీ చూసి మీకు వాట్సాప్ పెట్టాను. థ్యాంక్ యూ సార్. సారీ సార్, నేను పని చేయగలుగుతాను, ఇబ్బంది ఉంటే రాలేదు సార్. నో ఇష్యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్తీక 4వ సోమవారం కావడంతో శ్రీశైలానికి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలను వెలిగించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా దేవస్థానం అధికారులు క్యూ లైన్లో ఉన్న భక్తులకు పాలు, అల్పాహారం ఉచితంగా అందించారు. ఇక నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ద్వారకా నగర్ పోచమ్మ గుడి టెంపుల్ దగ్గర లూసిడ్ మెడికల్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడలేని విధంగా నూతన టెక్నాలజీతో లూసిడ్ డయాగ్నోస్టిక్ సెంటర్ మన నిజామాబాద్లో ఏర్పాటవ్వడం చాలా సంతోషమన్నారు. జిల్లా ప్రజలకు హైదరాబాద్ వెళ్లకుండా ఎలాంటి పరీక్షలు అయినా నిజామాబాద్లో చేసుకునే విధంగా ఇలాంటి అత్యున్నతమైన టెక్నాలజీతో పరీక్షలు నిర్వహించడం జిల్లాలో ప్రప్రథమని గణేష్ గుప్తా తెలిపారు. కారణం ప్రభుత్వ పరంగా అదేవిధంగా ప్రైవేట్ పరంగా కూడా చాలా కంపెనీలు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. మరి నిజామాబాద్ నగరంలో ఈరోజు లూసిడ్ అనే డయాగ్నోస్టిక్ సెంటర్ మరి నా చేతుల మీదుగా నేను ప్రారంభించడం. ఇది హైదరాబాద్లోనే లూసిడ్కి ఒక మంచి పేరుంది. ఎవరైతే బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, ఇతరత్ర టెస్ట్ల కోసం పోయిన వాళ్ళకి చాలా యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను కూడా విన్నా. అదేవిధంగా నేను కూడా టెస్టులు లూసిడ్లోనే నేను చేయించుకుంటూ ఉంటాను. మరి చాలామంది డాక్టర్లు ఈ పర్టికులర్ డయాగ్నోస్టిక్ సెంటర్లోనే మీరు టెస్ట్ చేయించుకోండి అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే కరెక్ట్గా రిపోర్ట్స్ వస్తాయో అక్కడికే పోవాలని చెప్పేసి డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. అది నిజామాబాద్కి రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే నిజామాబాద్ ప్రజలకు డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఒక మంచి సంస్థ హైదరాబాద్లో ఒక 10 బ్రాంచ్లు ఉన్నటువంటి సంస్థ నిజామాబాద్కి రావడం, మరి మన నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు కూడా ఇక్కడ సేవలు అందించడం కోసం ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం మరి చాలా సంతోషకరం. మరి డాక్టర్లందరినీ కూడా నేను స్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. ఒక కొత్త టెక్నాలజీని తీసుకొని వచ్చి హైదరాబాద్ వెళ్ళే అవసరం లేకుండా గుండెకి సంబంధించింది కానీ, పొట్టకు సంబంధించింది కానీ అన్ని టెస్టులు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇక్కడ నిజామాబాద్ నగర ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ జై తెలంగాణ. పెద్దపల్లి జిల్లా ముత్తార మండలం లక్కారంలో వరి, ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలను జెడ్పీ చైర్మన్ పుట్ట మధు పరిశీలించి ప్రారంభించారు. వరంగల్ రూరల్ జిల్లా పిఎస్సిఎస్ చెన్నారావుపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు కనీస మద్దతు ధర కేవలం కేసీఆర్ ప్రభుత్వమే ఇస్తుందని, రైతు పండించిన పంటని మద్దతు ధర 100% సివిల్ సప్లై ద్వారా ఇస్తున్నామని అన్నారు. తెలంగాణలో ప్రతి గింజని కొనుగోలు చేస్తామని కూడా ఆయన చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కార్మికుల దీక్షలు 45వ రోజుకు చేరుకుంది. 45వ రోజు దీక్ష శిబిరంలో ఆర్టీసీ కార్మికులు నవగ్రహ హోమం నిర్వహించినారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మనస్సు మారి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని హోమం నిర్వహించడం జరిగిందని దేవేందర్ శర్మ తెలిపారు. సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని వెంకటరామాపురం గ్రామానికి చెందిన గరినే లచ్చయ్య కుమారులు గరినే వీరభద్రం, గరినే రామకోటేశ్వరరావు, గరినే శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా వచ్చి సామూహిక సత్యనారాయణ స్వామి పూజలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆ విధంగా వారిద్దరికీ కూడాను ప్రీతికరమైనటువంటి మాసము ఈ యొక్క కార్తీక మాసము. అందులో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాలను సామూహికంగా ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం చెప్పుకునేటువంటి సందర్భంలో వస్తుంది. చక్కగా మన గ్రామంలో మనం అనుకున్న విధంగానే సమయానికి చక్కగా ప్రజలందరి చేత కూడాను ఈ వ్రతాన్ని నిర్వహించాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో చక్కగా అందరినీ కూడాను శ్రీకాళహస్తి స్కిట్ ప్రిన్సిపల్ రజనీకాంత్ కళాశాల ముందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధమైన శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ను 1997లో ప్రారంభించడం జరిగిందని, అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్తున్న సంస్థపై లేనిపోని అసత్య ప్రచారాలు చేయడం జరిగిందని, అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్లుగా పనిచేస్తున్న వారిపై దొంగ డిగ్రీలు సంపాదించారని నిరాధారమైన అభియోగం చేశారు. అవి కేవలం స్కిట్ కళాశాల ప్రతిష్టను దిగజార్చడానికి పన్నిన పన్నాగం మాత్రమే అని స్కిట్ ప్రిన్సిపల్ రజనీకాంత్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తున్నాం. త్వరలో ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ జరిపి తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. నిన్న అంటే 17/11/2019 ఆదివారం నాడు యూటిల్ యాప్ అనేటువంటి కంపెనీ, ట్రావెల్ కంపెనీ వాళ్ళు వచ్చి కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ నిర్వర్తించారు. ఇందుకు గాను 30 మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు. దాదాపు 15-16 మంది అందులో సెలెక్ట్ అయ్యారు. వారికి ఇమీడియట్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రతి ఈఓ గారు తన దగ్గర ఉన్న సంస్థల్లో పనిచేసే వాళ్ళని పిల్లల్లాగా చూస్తారు, తన సొంత ఇల్లులాగా చూస్తారు. కాబట్టి అటువంటి ఇదైతే నా దృష్టికి రాలేదు. ఇప్పుడున్న ఈఓ గారు కూడా నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే ఇంతకుముందుగా మీకు చెప్పానండి, ప్రస్తుతము కాలేజ్ అంశం చీఫ్ సెక్రటరీ వారి పరిధిలో ఉంది. కాబట్టి ఈఓ గారు కూడా ఆచితూచి అడుగు వేస్తున్నారు. దీన్ని పునర్జీవింపజేయడానికి, పూర్వవైపు తీసుకోవడానికి ఆయన శాయశక్తుల కృషి చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బేగంపేటలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వికలాంగుల సదస్సు. వికలాంగులకు ఆత్మస్థైర్యాన్ని పెంచాలని పారా స్పోర్ట్స్ ఏర్పాటు చేశామన్న ఫౌండర్ ఆదిత్య. నాగర్ కర్నూలు జిల్లా బౌరాపురం చెంచుపెంటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పర్యటన. ఐటీడీఏ ఆధ్వర్యంలో ఆదివాసీ చెంచులకు ROFR భూమి పట్టాల పంపిణీ. విశాఖ జిల్లా కసింకోట మండలంలో వెనుక నుంచి లారీని ఢీకొన్న కారు. 2 తీవ్ర గాయాలు. రాజమండ్రి నుంచి విశాఖపట్నం విహారయాత్రకు వెళ్తుండగా ఘటన. కార్తీక దీపాలతో శోభయానంగా కలకలలాడుతున్న జ్ఞాన ప్రసునాంబ సమేత వాయులింగేశ్వరుడు. శివనామ స్మరణంతో మారుమ్రోగుతున్న శివాలయాలు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్.